హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ గైడ్ బై శ్వేత. ఈరోజు సిబిపి క్లాస్ 2 స్టార్ట్ చేద్దాం. మన టాపిక్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రమ్ బర్త్ టు డెత్. మనం క్లాస్ 1లో ఆల్రెడీ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసాం. ఇది నిరంతరం జరిగే ప్రాసెస్. సో చైల్డ్ డెవలప్మెంట్ ని ఏజ్ వైజ్ 4 స్టేజెస్ గా డివైడ్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫాన్సీ స్టేజ్. ఓకేనా? సో ఇన్ఫాన్సీ స్టేజ్ 0 to 2 years. ఇన్ఫాన్సీ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ స్టేజ్ లో చైల్డ్ ఫాస్టెస్ట్ గ్రోత్ చూపిస్తాడు. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్స్. ఫస్ట్ వన్ ఏంటి? లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్స్ అంటే బేబీ ఫస్ట్ అమ్మ నాన్న అని వర్డ్స్ చెప్పడం. సెకండ్, స్టార్ట్స్ టు వాక్ అండ్ టాక్. అరౌండ్ 1 year ఏజ్ లో వాకింగ్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్, ఫాస్టెస్ట్ గ్రోత్. సో వీళ్ళ ఫిజికల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. లైక్ హైట్, వెయిట్, బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్ గా ఉంటాయి. సో ఇన్ఫాన్సీ అనేది పీరియడ్ ఆఫ్ ఫాస్టెస్ట్ గ్రోత్ అండ్ బిగినింగ్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. నెక్స్ట్, సెకండ్ స్టేజ్ ఎర్లీ చైల్డ్హుడ్ 2 to 6 years. సో ఈ స్టేజ్ ని ప్రీ స్కూల్ ఏజ్ అండ్ ప్లే ఏజ్ అని కూడా అంటారు. ఈ ఏజ్ పిల్లలు స్కూల్ కి వెళ్ళడం, బయట సోషల్ ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటారు. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఆఫ్ లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్. చైల్డ్ కి డామినెంట్ హ్యాండ్ డెవలప్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండెడ్ ఆర్ రైట్ హ్యాండెడ్ ప్రిఫరెన్స్ కనిపిస్తుంది. మనం వాళ్ళని అబ్జర్వ్ చేయగలుగుతాం ఏ హ్యాండ్ ని చూస్ చేసుకుంటున్నారు అనేది. నెక్స్ట్, టాయ్స్. చిల్డ్రన్స్ టాయ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నెక్స్ట్, ప్రీ స్కూల్ ఏజ్ ఆర్ ప్లే ఏజ్. ప్లే యాక్టివిటీస్ ద్వారా లెర్నింగ్ నేర్చుకుంటారు. ఎక్కువగా ప్లే యాక్టివిటీస్ ద్వారానే నేర్చుకుంటారు. మాంటెసరీ అండ్ కిండర్ గార్డెన్ మెథడ్స్ ఇక్కడే ఇంపార్టెంట్. ఈ ఏజ్ లోనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్, క్వశ్చనింగ్ ఏజ్. ఈ క్వశ్చనింగ్ ఏజ్ ని ఇంట్యూటివ్ ఏజ్ అని కూడా అంటారు. ఇక్కడ టెంపరీ ఫ్రెండ్షిప్స్ కూడా డెవలప్ అవుతాయి. సో ఈ క్వశ్చనింగ్ ఏజ్ లో ఏంటి? చిల్డ్రన్స్ ఎక్కువగా కంటిన్యూస్ గా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు, ఏంటి, వై, హౌ, వాట్ అని. లైక్ ఎగ్జాంపుల్, వై స్కై ఈజ్ బ్లూ, వై మూన్ ఫాలోస్ మీ. ఇలా ఎప్పుడు ఏదో ఒక క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. అండ్ టెంపరీ ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఎక్కడన్నా మనం ట్రైన్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు, లేదంటే హాస్పిటల్స్ కి అలా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ ఏజ్ పిల్లలు కనిపిస్తే వెంటనే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఆడుకుంటారు. బట్ అది టెంపరీగానే. వాళ్ళకి మళ్ళీ వేరే ఫ్రెండ్స్ కలిసినప్పుడు, వేరే ప్లేస్ కి వెళ్ళినప్పుడు అంత గుర్తు ఉండదు వాళ్ళతోటి ఉండాలి ఎలా అని. అంటే ఒక బాండింగ్ అనేది ఉండదు. జస్ట్ అప్పటి పూర్తికి ఆడుకుంటారు, వచ్చేస్తారు. దాన్నే టెంపరీ ఫ్రెండ్షిప్ ఏజ్ అని అంటారు. నెక్స్ట్, సెల్ఫ్ సెంట్రిక్ అంటే ఈగో సెంట్రిజం. చైల్డ్ ఓన్ పర్స్పెక్టివ్ నుండి మాత్రమే ఆలోచిస్తాడు. అంటే తన ఓన్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాడు, వేరే వాళ్ళ గురించి ఆలోచించడు. వాడికి అంత మెచ్యూరిటీ ఉండదు. పియాజెట్ ప్రకారం ఈ స్టేజ్ లో ఈగో సెంట్రిక్ థింకింగ్ ఉంటుంది. నెక్స్ట్, సింబాలిక్ ఏజ్. దీన్నే సిమియాటిక్ ఏజ్ అని కూడా అంటారు. అంటే సింబల్స్ ద్వారా నేర్చుకోవడం. అందుకే ప్రీ స్కూల్లో పిల్లలకి సింబల్స్, పిక్చర్స్ యూజ్ చేసి నేర్పిస్తారు. నెక్స్ట్, సెన్సిటివ్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్, క్రిటికల్ పీరియడ్ అండ్ ఫాస్టెస్ట్ పీరియడ్. ఓకేనా? సో ఈ పీరియడ్ లో ఏంటి? లాంగ్వేజ్ లెర్నింగ్ కి బెస్ట్ ఏజ్ అన్నమాట. ఎర్లీ చైల్డ్హుడ్ ని ప్లే ఏజ్ అని, క్వశ్చనింగ్ ఏజ్ అని అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏజ్ అని అంటారు. ఓకేనా? ఈ సెన్సిటివ్ ఏజ్, ఇది మొత్తం టోటల్ ఓవరాల్ గా ఎర్లీ చైల్డ్హుడ్ గురించి.
సో లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఈ ఏజ్ లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే పిల్లలు బయటికి వెళ్ళి అందరినీ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి లాంగ్వేజ్ కూడా ఈజీగా నేర్చుకుంటారు అనమాట. అబ్జర్వ్ చేసి విని నేర్చుకుంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ లాటర్ చైల్డ్హుడ్. లాటర్ చైల్డ్హుడ్ వచ్చేసి 6 to 12 years. దీన్నే మిడిల్ ఏజ్ అని కూడా అంటారు. సో దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ట్రబుల్సమ్ ఏజ్. ఓకేనా. ఫస్ట్ వన్ ట్రబుల్సమ్ ఏజ్. ట్రబుల్సమ్ ఏజ్ లో ఏంటి, చిల్డ్రన్ అంటే ఈ ఏజ్ లో ఎలా ఉంటారు పిల్లలు, చిల్డ్రన్ ఇండిపెండెన్స్ ని కోరుకుంటారు. వాళ్ళకి వాళ్ళ ఓన్ స్పేస్ ఉండాలి అని అనుకుంటారు. ఓకేనా. ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇండిపెండెంట్ థింకింగ్ కూడా ఇక్కడే డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంటరీ స్కూల్ ఏజ్. ఫార్మల్ స్కూలింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ పొందుతుంది. ఓకేనా. ఇందులో ఫార్మల్ స్కూల్ అంటే ఫార్మల్ గా ఉండడం, ఏవైనా కానీ ఈజీగా, అంటే ఇప్పుడు నార్మల్ గా గవర్నమెంట్ ప్రకారం స్కూల్ ఏజ్ అనేది ఏంటి 6 to 12 ఇయర్, సిక్స్త్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ క్లాస్ నుంచి. సో పిల్లలు ఫార్మల్ గా ఒక ఎడ్యుకేషన్ ని నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్యాంగ్ ఏజ్. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. పీర్స్ గ్రూప్ ఫామ్ చేస్తారు. ఓకేనా. గ్యాంగ్ ఏజ్ లో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఫామ్ చేసుకుంటారు. నెక్స్ట్ పాత్వే ఫర్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్స్. సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ కాకుండా పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ గా మారుతాయి. అంటే ఇంతవరకు ఏంటి, నార్మల్ చైల్డ్హుడ్ లో టెంపరీ ఫ్రెండ్షిప్స్ ఉండే కదా, ఇప్పుడు ఏంటి పిల్లలకి ఆ మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఏవైతే టెంపరీగా ఉన్నాయో వాళ్ళ ఒకవేళ మ్యాచ్ అవుతాయి, వాళ్ళ ఆలోచనలు మ్యాచ్ అవుతే వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ గా బలపడుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ క్రియేటివ్ పొటెన్షియల్. డ్రాయింగ్, సింగింగ్, స్పోర్ట్స్ లో టాలెంట్స్ బయటికి వస్తాయి. వాళ్ళకి ఏది ఇంట్రెస్టో ఆ స్కిల్స్ కి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఫేక్ మెచ్యూరిటీ ఆర్ సూడో మెచ్యూరిటీ. సో సూడో మెచ్యూరిటీ అంటే చిల్డ్రన్స్ అడల్ట్స్ లాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మనల్ని ఇంట్లో పెద్దవాళ్ళని చూసి వాళ్ళలా ఇమిటేట్ చేయడం అట్లా అన్నమాట. సో కొంచెం ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి అనిపిస్తుంది నేను పెద్దగా అయిపోయినా అనే ఫీలింగ్ లో ఉంటారు అనమాట పిల్లలు. నెక్స్ట్ లాజికల్ థింకింగ్. పియాజెట్ ప్రకారం కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ లాజికల్ థింకింగ్ అనేది ఆయన దాని ప్రకారం ఏంటి, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఆయన ఇచ్చిన 4 స్టేజెస్ లో ఇది ఒక స్టేజ్. ఇందులో పిల్లలు లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. పిల్లలు లాజికల్ గా ఆలోచించడం మొదలు పెడతారు. ఓకేనా. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి అడాలసెన్స్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మనకి ఆ స్టేజ్ ని ఇచ్చి మెన్షన్ చేసి ఇది ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అడుగుతారు, బిహేవియర్ ఇచ్చి. సో ఇది కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి. అడాలసెన్స్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 12 to 18 years. సో అకార్డింగ్ టు WHO 10 to 19 years. సో గర్ల్స్ ఆర్ మోర్ మెచ్యూర్ దెన్ బాయ్స్. గర్ల్స్ ఆర్ మోర్ మెచ్యూర్ దెన్ బాయ్స్ అని ఎందుకు అంటారంటే మెచ్యూరిటీ లెవెల్లో, ఓకేనా, మెచ్యూరిటీ లెవెల్లో గర్ల్స్ కి కొంచెం త్వరగా మెచ్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక బ్రిడ్జ్. ఓకేనా. అడాలసెన్స్ అనేది ఒక బ్రిడ్జ్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్. అంటే ఇది ఒక ట్రాన్సిషనల్ పీరియడ్. చైల్డ్ నుండి టీనేజ్ లోకి ఎంటర్ అయ్యే పీరియడ్. ముఖ్యంగా ట్రాన్సిషనల్ పీరియడ్ అంటే చైల్డ్హుడ్ నుండి అడల్ట్హుడ్ కి ట్రాన్సిషన్ అన్నమాట. ఓకేనా. సో నార్మల్గా ఇంతవరకు పిల్లలు చైల్డ్హుడ్ ని అంటే చైల్డ్ లాగా బిహేవ్ చేస్తారు. సో అడల్ట్హుడ్ అనేది ఆఫ్టర్ 18 years. ఓకేనా. సో ఈ మధ్య గ్యాప్ లో ఏదైతే పీరియడ్ ఉందో అదే ఈ టీనేజ్ పీరియడ్. ఓకేనా. ఇందులోనే చైల్డ్ అనేది అందుకనే దీన్ని ఈ అడాలసెన్స్ పీరియడ్ ని ఏమంటారు, ట్రాన్సిషనల్ పీరియడ్. ఓకేనా. సో
ఫస్ట్ ఏంటి, మోస్ట్ క్రిటికల్ ఏజ్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఓకేనా, ఈ అడాలసెన్స్ పీరియడ్లో ఉన్న పీపుల్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫస్ట్, మోస్ట్ క్రిటికల్ ఏజ్. ఫిజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ చేంజెస్ ర్యాపిడ్గా జరుగుతాయి ఇందులో. ప్యూబర్టీ చేంజెస్, ఓకే, బాడీ చేంజెస్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. దీన్ని గ్రోత్ స్పర్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్, స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్. ఈ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్ పీరియడ్ లో ఎమోషనల్ గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పిల్లల్లో ఎమోషనల్ చేంజెస్ అనేవి కూడా మనం చూస్తాం. నెక్స్ట్, ఐడెంటిటీ క్రైసిస్. ఎరిక్సన్ ప్రకారం హూ యామ్ ఐ అంటే నేను ఎవరిని, నా ఐడెంటిటీ ఏంటి అనేది ఈ స్టేజ్ లో డెవలప్ అవుతుంది అనమాట. సో పిల్లలు అలా ఆ క్వశ్చన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటారు. నెక్స్ట్, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీతో అడ్జస్ట్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువగా పిల్లలు అందరిలో ఉండటానికి ఇష్టపడరు. నెక్స్ట్, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. మూడ్ స్వింగ్స్, ఓకేనా, మూడ్ స్వింగ్స్ కామన్ గా ఉంటాయి. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు మనం అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయలేం. నెక్స్ట్, వొకేషనల్ యాంగ్జైటీ. ఫ్యూచర్ కెరీర్ గురించి కన్సర్న్ ఉంటుంది ఎప్పుడు. అంటే కొంతమంది పిల్లలు ఫ్యూచర్ గురించి ఆలోచించి, అంటే ఈ స్టేజ్ లో వాళ్ళకి ఒక్కసారి మైండ్ లోకి నేను ఇలా ఉండాలి, వాళ్ళు ఏదైనా రోల్ మోడల్ తీసుకుంటే ఆ దానికోసం కష్టపడడానికి కూడా రెడీ అయ్యేది ఈ స్టేజ్ లోనే. ఏదైనా చేయగలుగుతారు అనమాట. ఆ యాంగ్జైటీ వాళ్ళలో ఉంటుంది. నెక్స్ట్, హీరో వర్షిప్. హీరో వర్షిప్ అంటే సెలబ్రిటీస్ ని, టీచర్స్ ని, లీడర్స్ ని ఫాలో అవుతారు. ఓకేనా, అంటే వాళ్ళని ఇష్టం అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎక్కువగా ఆదరిస్తారు. నెక్స్ట్, గ్రోత్ స్పర్ట్. ఫిజికల్ గ్రోత్ సడన్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రోత్ స్పర్ట్ అనేది ఇందులో సడన్ గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ జూనియల్ డెలిక్వెన్సీ అనేది కూడా ఈ స్టేజ్ లోనే ఉంటుంది. అంటే యాంగ్జైటీ ఎక్కువై పిల్లలు ఒక్కొక్కసారి ఏం చేస్తారు అనేది తెలియదు. సో ఆ ఆవేశంలో వాళ్ళు ఏదైనా చేస్తే కూడా వాళ్ళకి సపరేట్ గా జూనియల్ డెలిక్వెన్సీ అనేది జైల్ అలా ఉంటుంది. వాళ్ళకి ఆ ఏజ్ కి తగ్గట్టుగా శిక్షణ ఇస్తారనమాట అందులో. నెక్స్ట్, పర్సనల్ ఫేబుల్. నేను స్పెషల్ అనే ఫీలింగ్, ఓకేనా, ఎక్కువగా వాళ్ళ గురించే ఆలోచిస్తారు. ఎవరైనా వాళ్ళని మెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్, అడాలసెంట్ ఈగోసెంట్రిజం అంటే అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకుంటారు. సో ఎమర్జెన్స్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ స్కిల్స్ ఎమర్జ్ అవుతాయి. క్లాస్లో అయినా సరే, ఇంట్లో కొంచెం లీడర్ లాగా ఫీల్ అవుతారు. సో అడాలసెన్స్ అనేది ఏజ్ ఆఫ్ ట్రాన్సిషన్, స్ట్రెస్ అండ్ ఐడెంటిటీ ఫార్మేషన్. సో ఇవన్నీ స్టేజెస్ అండి. ఐ హోప్ నేను మీకు ఈ స్టేజెస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మీరు ఈ నోట్స్ని నోట్ చేసుకొని మీరు ఎగ్జామ్కి మీరు నోట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్కి రివిజన్ చేసుకోవడానికి షార్ట్లా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.